హలో ఎవ్రీవన్. సో మనందరికీ తెలిసిందే హోలీ రాబోతుంది. సో హోలీలో కంటికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సో ఫస్ట్ థింగ్, ఆర్గానిక్ కలర్స్ వాడాలి. బికాజ్ సింథటిక్ కలర్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి. అంటే సిలికా, మైకా, గ్లాస్ పౌడర్ అలాంటివి ఉంటాయి. ఎస్పెషలీ గ్రీన్ లేదా బ్లూ గ్రీన్ కలర్స్లో ఒక కెమికల్ కంపౌండ్ ఉంటుంది, మాలకైట్ గ్రీన్ అని. అది కంటికి హాని చేయడమే కాకుండా కంటి లోపలికి అబ్జార్బ్ చేసే తత్వం కూడా ఉంటుంది. సో ఆర్గానిక్ కలర్సే వాడండి. సెకండ్ థింగ్, అద్దాలు పెట్టుకోవాలి ప్రొటెక్షన్ కోసము. సో కంట్లోకి డైరెక్ట్గా వచ్చి కలర్ పడకుండా ఏదన్నా అద్దాలు పెట్టుకోవడం బెటర్. థర్డ్లీ, కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్ళు ఆడేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టవద్దు. ఎందుకంటే కాంటాక్ట్ లెన్స్ కిందకి కలర్ వెళ్ళింది అంటే అది ఇంకా డ్యామేజ్ అవుతుంది. మన నల్లగుడ్డ అనేది చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ థింగ్, వాటర్ బలూన్స్తోని ఆడకపోతే బెటర్. బికాజ్ వాటర్ బలూన్స్ ఏంటి అంటే అప్పుడప్పుడు బలంగా వచ్చి కంటికి తగలడం వల్ల కంటి నరానికి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ కంట్లో పడితే ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మన చేతులు క్లీన్ చేసుకొని క్లీన్ వాటర్తోని లేదా డ్రింకింగ్ వాటర్, కుదిరితే డిస్టిల్ వాటర్, వీటితోని కంట్లో వాష్ చేయాలి, థరో వాష్ చేయాలి. ఇంకా కలర్ ఉన్నప్పుడు కళ్ళు రబ్ చేయకూడదు. ఇంకా కూడా మీకు రెడ్నెస్, కలర్ తగ్గలేదు అంటే మాత్రం ఒకసారి ఐ చెకప్కి ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ.